ఆది గురువులైన తల్లిదండ్రుల తర్వాత అంతటి మహోన్నతమైన స్థానం జ్ఞాన ప్రదాత అయిన గురువుదేనని, వీరి పట్ల ఎల్లప్పుడూ శ్రద్ధాభక్తులు కలిగి వారిని సేవించుకోవటం ద్వారా మానవ జీవితానికి సార్థకత ఏర్పడుతుందని పిఠాపురానికి చెందిన ప్రముఖ దత్త ప్రచారకులు లక్ష్మీనారాయణ దత్త స్వామి అన్నారు. వ్యాస మహర్షి జయంతిని జరుపుకునే గురు పౌర్ణమి విశిష్టతను, దత్తాత్రేయ స్వామి పిఠాపురం విశిష్టతను ప్రజలకు తెలియపరిచే కార్యక్రమంలో భాగంగా లక్ష్మీనారాయణ దత్తస్వామి పిఠాపురంలోని తన నివాసంలో కరపత్రాల ఆవిష్కరణ జరిపారు. రాజమహేంద్రవరానికి చెందిన జాస్తి విజయలక్ష్మి, బాపయ్య చౌదరి సహకారంతో ముద్రించిన ఈ కరపత్రాలను లక్ష్మీనారాయణ దత్తస్వామి తన మాతృమూర్తి బాలామణి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ దత్తస్వామి మీడియాతో మాట్లాడారు. అందరూ సిద్ధులు, యోగులు, అవధూతలు, మునులు, స్వామీజీలు, పీఠాధిపతులు ఎంతో మంది మహానుభావులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మనం పూజించుకునేటువంటి రోజు ఈ యొక్క గురు పౌర్ణమి. అంటే వ్యాస భగవానుడి యొక్క పుట్టినరోజుని గురు పౌర్ణమిగా జరుపుకుంటాం. ఈ గురు పౌర్ణమికి సంబంధించినటువంటి పిఠాపురంలో దత్త ఉపాసకులైనటువంటి నేను గత ఒక 23 సంవత్సరాలుగా అసలు గురు పౌర్ణమి అంటే ఏమిటి, గురు పౌర్ణమి ఏ విధంగా జరుపుకోవాలి, వ్యాసుడి యొక్క అష్టోత్తరం, దేవతలు, మునులు, యోగులు పఠించేటువంటి అష్టోత్తరం, అదేవిధంగా వ్యాసులు వారు పూర్వం పిఠాపురం వచ్చారు, ఆ యొక్క విశేషము, అదేవిధంగా పిఠాపురం ప్రత్యేకత అన్నీ కలిపి ఈ యొక్క గురు పౌర్ణమి పత్రికని వ్యాస భగవానుడి యొక్క ముఖ చిత్రంతో ముద్రించడం జరిగింది. వ్యాస భగవానుడి యొక్క అసలు పేరు శ్రీకృష్ణ ద్వైపాయనుడు. ఆయన గురించి, అదేవిధంగా గురు పౌర్ణమి గురించి, అదేవిధంగా వేదవ్యాస మహర్షి యొక్క అష్టోత్తరము, శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి అత్యంత శక్తివంతమైన మాలామంత్రము తదితర అద్భుతమైన విశేషాలతోటి ఈ యొక్క పత్రికని ముద్రించి ఈరోజు నాకు పరమ పవిత్రమైనటువంటి మానవ జన్మను ప్రసాదించినటువంటి నా యొక్క మాతృమూర్తి, మా యొక్క తల్లిగారి యొక్క అమృతహస్తాలతోటి ఈ పత్రికను ఆవిష్కరింపజేయడం జరిగింది. రేపు ఆదివారం గురు పౌర్ణమి. ప్రతి ఒక్కరూ కూడా ఆ గురువు యొక్క అనుగ్రహానికి పరితపించండి, దత్తాత్రేయ అనుగ్రహానికి సాధన చెయ్యండి. జీవితంలో ఒక్కసారైనా పిఠాపురం రండి. ఎందుకంటే పిఠాపురం చాలా చాలా విశేషమైనది. పూర్వం వేదవ్యాసుల వారే పిఠాపురం వచ్చారు. దత్తాత్రేయ స్వామి వారు శ్రీపాద శ్రీవల్లభుడిగా ఇప్పటికీ పిఠాపురంలో సంచరిస్తూ ఉంటారు. అటువంటి పిఠాపురంలో గురు పౌర్ణమి వేడుకలు అత్యంత ఘనంగా జరగనున్నాయి. ప్రతి ఒక్కరూ కూడా దత్తాత్రేయుడు అనుగ్రహం పొంది ఆ యొక్క వ్యాస భగవాన్ యొక్క ఆశీస్సులు పొందండి. శుభం భూయ శుభం.